శ్రీమాత్రే నమః. ఇప్పుడు గ్రూప్లో అక్షయ తృతీయ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి రమణ దీక్షితుల వారు చెప్పుకున్నటువంటి ఒక సన్నివేశం నా జీవితంలో కలిగినటువంటి ఒక అనుభవాన్ని మీకు కూడా తెలియచేయాలి అనుకున్నాను. ఈ స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం సంకల్పం అయితే చేశాము. ప్రతి క్షేత్రంలో కనీసం ఒక 10,000 జపం చేయాలని అన్ని క్షేత్రాలు తిరుగుతూ తిరుమల వచ్చాను. కన్యాకుమారి నుండి ప్రయాణాలు చేసి అక్కడక్కడ అప్పటికే 4 రోజులు దాటింది. ఓపిక లేదు. సరే, రూమ్ తీసుకోవటం అట్లా ఎక్కడా కూడా ఏది తీసుకోలేదు. ఈ క్రమంలో తిరుమల వచ్చి కారులోనే పడుకొని ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి కాలకృత్యాలు అవన్నీ కూడా అక్కడ ఉన్న వసతిని అనుసరించి తీర్చుకొని స్నానం చేసి కోనేరులో చక్కటి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో కారు పెట్టుకొని అక్కడే జపం చేసి, అంటే స్వామివారి గోపురం కనపడే విధంగా ఎక్కడంటే వరాహ సర్కిల్ దగ్గర ఎక్కడ పెట్టుకున్నా కూడా ఆ పార్కింగ్ ఏరియాలో వాష్రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ప్లస్ ఇది వరాహ సర్కిల్ దగ్గరలోనే పెట్టాను. స్వామివారి యొక్క స్వర్ణ గోపురం కనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, రమణ దీక్షితుల వారు చెప్పినట్లుగా 3 రోజుల నుండి నేను ఒక మంత్ర సాధన చేస్తున్నాను. దానికి 3 రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, కేవలం జ్యూసులు మాత్రమే తీసుకొని ఉండాలి, అంటే ద్రవ పదార్థమే తీసుకొని ఉండాలి. అలా చేస్తున్నాను. 3 రోజుల తర్వాత ఇక దర్శనము, టికెట్లు, లోపలికి వెళ్ళటం అవేవి నేను ఆలోచన చేయలేదు. అవకాశం కూడా లేదు. నేను వచ్చింది అనుష్ఠానానికి. గోపురం చూస్తే స్వామివారిని చూసినట్లే అనే ఒక భావనతో నేను గోపురం దగ్గర దండం పెట్టుకున్నాను. కిందకి దిగి మళ్ళీ కోనేరులో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రిటర్న్ అవుదాం సత్తుపల్లి అనుకున్నాను, కొండ దిగాలని. కానీ ఎప్పుడైతే జపం పూర్తయిందో ఇక ఆ కోనేరు దగ్గరికి మధ్యాహ్నం టైంలో మెల్లగా దిగుతున్నాను. దిగి స్నానం చేసి స్వామివారి దండం పెట్టుకొని స్నానం చేసి వస్తున్నాను. మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి అక్కడ అర్చకులు కొంతమంది లోపలికి వెళ్తూ మరి స్వామివారి పరివారానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మరి ప్రసాదాలు ఉంది, బాగా ఆకలిస్తున్నట్టుంది, రండి భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పి కారు దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆయన ఇస్తర్లో అన్నీ వడ్డించిన ఇస్తర్ని తెచ్చి, ఇది స్వామివారి ప్రసాదం, ఇది తీసుకో అన్నారు. ఇది నిజంగా దగ్గరలో ఎక్కడా కూడా ఎలాంటి హోటల్స్ కానీ అంటే అది నాకు కనపడలేదు. సుశాస్త్రీయంగా చక్కగా ప్రసాదం అమృతంలాగా ఉంది. అది తీసుకున్నాను, వచ్చాను. తర్వాత నాకు ఆకలిస్తున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? 3 రోజుల నుంచి నువ్వేం తినలేదు కదా అని వాళ్ళకి ఎట్లా తెలిసింది? వాళ్ళు నాతో మాట్లాడిన సంభాషణ అది. సో భగవంతుడు సర్వాంతర్యామి. ఆ ప్రసాదం తీసుకున్న మరుక్షణం నుండి తిరుమలలో స్వామివారి యొక్క మహత్యం ఈరోజు వరకు నేను మరలా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం మొత్తం కూడా దశమహావిద్యలన్నీ కూడా విష్ణు స్వరూపాలు, పురుష రూపంలో, స్త్రీ రూపాల్లో శక్తి స్వరూపాలతో రాజశ్యామల, భువనేశ్వరి, మాతంగి ఇవన్నీ